ఎక్సర్సైజ్ చెప్తాను మేడం, ఓకేనా? ముక్కుతోని శ్వాస లోపలికి పీల్చుకొని నోరుతోని గాలి బయటికి వదలండి. మళ్ళీ ఇంకోసారి ముక్కుతోని శ్వాస పీల్చుకోండి, నోరుతోని గాలి బయటికి వదండి. మళ్ళీ ఇంకోటి, ఛాతీ మీద ఒక చేతి పెట్టుకోండి, కడుపు మీద ఒక చేతి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ముక్కుతోని శ్వాస పీల్చుకుంటారు కదా, గాలి బయటికి ఊదినప్పుడు కడుపుని కొద్దిగా ప్రెస్ చేయాలి, ఓకేనా? ముక్కుతోని శ్వాస పీల్చుకోండి, గాలి ఊదండి, గాలి నోరుతో ఊదుతూ కడుపుని లోపలికి నొక్కాలి, ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ముక్కుతోని శ్వాస పీల్చుకోండి, ముక్కుతోని శ్వాస పీల్చుకోండి, నోరుతో గాలి ఊదినప్పుడు పొట్టని కొద్దిగా ప్రెస్ చేయాలి, ఓకేనా? ఐఎమ్ డాక్టర్ బి కిషోర్ రెడ్డి. గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్లో ఊపిరితిత్తులకు మరియు క్రిటికల్ కేర్ సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్నాము. ఇప్పుడు కొత్తగా మొన్న జనవరి 1 నుంచి డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ అండ్ స్లీప్ సెంటర్ అని హోప్ హాస్పిటల్ ఎదురుగా డాక్టర్ శ్రీశైలం గారి హాస్పిటల్ కాంప్లెక్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము అందించే వైద్య సేవలు ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు, దగ్గు, దమ్ము, అలర్జీ, ఆస్తమా, సిఓపిడి మరియు పొగతాగు వల్ల వచ్చే వ్యాధులు అంటే సిఓపిడి కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఈ పొగ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికి సంబంధించిన వ్యాధులు, మళ్ళీ న్యూమోనియా అంటే ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, ట్యూబర్క్లోసిస్, చెస్ట్ పెయిన్ ఇలాంటి వ్యాధులన్నిటికి కూడా ఇక్కడ అత్యుత్తమమైన పరికరాలతోటి అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడతాయి. ఇప్పుడు మా దగ్గర కొత్తగా స్లీప్ ల్యాబ్ కూడా స్థాపించడం జరిగింది. స్లీప్ ల్యాబ్ అనేది ఎవరికి అనేది అంటే ఎవరైతే స్లీప్ యాప్నియా తోటి బాధపడుతున్నారో, గురక లాంటి సంబంధిత ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారో వాళ్ళకు స్లీప్ స్టడీ చేయటం, దాని ద్వారా ఏమైనా స్లీప్ యాప్నియా కానీ ఇంకా వేరే ఏమైనా డయాగ్నోసిస్ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా కొత్తగా అందించడం జరుగుతుంది. హై ఎండ్ లెవెల్ స్లీప్ ల్యాబ్ స్థాపించడం జరిగింది. మరియు అన్ని రకాల ఊపిరితిత్తులకు సంబంధించిన అంటే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు ఇక్కడ సరైన చికిత్స డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్స్రే కావచ్చు, రొటీన్ డయాగ్నోస్టిక్స్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ ఇలాంటి అన్ని రకాల అధునాతన పరికరాలతోటి ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని వ్యాధులకు సరైన సమయంలో సరైన చికిత్స, సరైన ప్రోటోకాల్ పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్న రోజుల్లో ఆస్తమా, అలర్జీ, ఈ పొగ తాగడం వల్ల వచ్చే సిఓపిడి లాంటి వ్యాధులు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. మళ్ళీ మా దగ్గర వాటితో పాటు అన్ని ఏదైనా జ్వరాలు రావటం, ఛాతీ నొప్పి, ఈవెన్ ముఖ్యంగా పిల్లలలో వచ్చే పక్క సెలుపులు అంటారు, అంటే దాన్ని చైల్డ్హుడ్ ఆస్తమా అంటాం. దానివల్ల వచ్చే ఇబ్బందులను కూడా పరిష్కరించడం జరుగుతుంది. అన్ని రకాలైన విష జ్వరాలు, అన్ని రకాలైన వ్యాధులకు ట్రీట్మెంట్ జరుగుతుంది. క్రిటికల్ కేర్ ఎవరికైతే వెంటిలేటర్ సదుపాయం కానీ ఇట్లాంటి సదుపాయాలు అధునాతన ఐసీయూ సంరక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. కోవిడ్ టైంలో కూడా దాదాపు కొన్ని వేల మందికి ఓపీ ద్వారా కానీ ఇన్పేషెంట్ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందులో మంచి సక్సెస్ రేట్ సాధించాము. కొన్ని వేలాది ప్రాణాలు మనం కోవిడ్ సమయంలో కూడా టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా ఓపీ ద్వారా కావచ్చు, ఇన్పేషెంట్ ద్వారా కావచ్చు, కొన్ని వేలాది మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు సక్సెస్ రేట్ మంచి సక్సెస్ చేసి కొన్ని వేలాది ప్రాణాలు కాపాడడం జరిగింది. ప్రజెంట్ మన కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ ఉన్న ఫెసిలిటీస్ ప్రోటీన్ ఆల్ ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ అంటే అన్ని రక్త మూత్రం పరీక్షలు, చెస్ట్ ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టీ అంటాము, ప్లస్ అధునాతన స్లీప్ ల్యాబ్, మళ్ళీ బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ ఇలాంటి అధునాతన పరికరాలన్నీ కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది.